రాబోయే మెగా థిండర్స్లో పెద్ద ట్విస్ట్ ఏంటంటే శారదకి భూమి థ్యాంక్స్ చెప్తుంది. థ్యాంక్స్ అత్తయ్య, మీరు భవిష్యత్తు నా మెడలో తాళి కట్టించారు మా అనుకొని ఇంకా గగన్ నేను అడుగుతూ ఉంటుంది, బావ నాకు నీతో పాటు గుడికి వెళ్ళనుంది, ఇద్దరం వెళ్దాం పదా అని. ఇప్పుడేంటి భూమి నాకు ఆఫీస్ టైం అవుతుంది అంటే ఇంక శారద అంటది, తను ఎంతో ప్రేమగా అడుగుతుంది కదా గగన్ తీసుకువెళ్ళు అని చెప్పి. ఇంకిద్దరు బయలుదేరి వెళ్తారు గుడికి. ఇంక వెళ్ళి అలా నడుచుకొని మాట్లాడుకుంటూ వెళ్తుంటే అప్పుడే భూమికి ఒక టాటో అతను కనబడుతూ ఉంటాడు సిగరెట్ కాలుస్తూ. ఇంకా అతను చూసి భూమి గుర్తుపడుతుంది. గుర్తుపట్టి శారదని షూట్ చేసింది ఇతనే కదా అని చెప్పి ఇంకా గగన్ని పిలిచి బావా అంటది. గగన్ ఇంక భూమి చేయాలి లాక్కొని పద, నాకు ఆఫీస్ టైం అవుతుందని చెప్పి లాక్కొని వెళ్తూ ఉంటే ఆగు బావా అనుకొని అంటది. ఏంటి చెప్పు భూమి అనుకొని అంటే అతను టాటో అతను అత్తయ్యని షూట్ చేసిన ఇతనే అని చెప్పి అన్నవండి పరిగెట్టుకొని వెళ్ళి అతన్ని పట్టుకుంటాడు. వాడు కూడా గగన్ చూసి ఇంక పారిపోదాం ట్రై చేస్తే గగన్ వెళ్ళగానే సరే పట్టుకొని వాడిని శుభ్రంగా చెదగొడుతూ ఉంటాడు రోడ్డు మీదే. ఇంకప్పుడే అక్కడికి డీసీపీ వస్తాడు. వచ్చి ఇలాగా గగన్ని చూసి, మీరు చట్టాన్ని ఎందుకు మీ చేతిలో తీసుకుంటున్నారు, ఏదైనా ఉంటే పోలీసులు కంప్లైంట్ ఇవ్వండి, మేము చేస్తాం అనుకొని అంటే ఇంక గగన్ అంటూ ఉంటాడు, మా అమ్మని షూట్ చేసింది ఇతనే, మీరు ఇప్పటివరకు పట్టుకోలేదు కదా, అందుకే మీ పని కూడా నేనే చేస్తున్నాను అంటాడు. మీరు అలా చేయడం తప్పు అని చెప్పి గగన్ ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు అది డీసీపీ అయితే. ఎంతసేపటికి గగను వాడిని ఆ రౌడీని పట్టుకొని చితగొడుతూ ఉంటాడు తప్పించి వాడిని వదలడు. ఇంకా డీసీపీ ఎంత ఆపడానికి ట్రై చేసినా సరే గగన్ చెయ్యి డీసీపీకి తగులుతుంది. తన్ని కూడా గట్టిగా లాగిపెట్టి కొడతాడు. ఇంక డీసీపీకి చాలా కోపం వచ్చేస్తుంది. వచ్చి గగన్కి వార్నింగ్ ఇచ్చి నిన్ను అరెస్ట్ చేస్తున్న దాన్ని నా మీద చేయెత్తుతావా, నన్ను కొడతావని చెప్పింది వినకుండా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా గగన్ అక్కడ అలా ఉండిపోతాడు. ఇంక భూమి కూడా షాక్ అయిపోతుంది ఏం జరుగుతుందో అప్పుడు అని చెప్పి. డీసీపీ మాత్రం నిన్ను ఎలాగైనా సరే ఇప్పుడు అరెస్ట్ చేసి తీసుకెళ్తాను, నా మీద చేయెత్తారు పోలీస్ ఆఫీసర్ మీద అని చెప్పి ఆ గగన్కి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. భూమి ఎంత కంట్రోల్ చేయడానికి అతన్ని గగన్ని కూడా ట్రై చేసినా సరే ఆగదు. ఇంకా రాబోయే ఎపిసోడ్లో చూద్దామా ఫ్రెండ్స్, మరి గగన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తాడా, ఆ రౌడీని తీసుకువెళ్తాడా ఆ డీసీపీ, ఏం జరుగుతుందని రాబోయే ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.